జూన్ నెల 3వ వారంలో ధను రాశి వారి జీవితం 3 పువ్వులు 6 కాయలుగా మారిపోతుంది. ఏకంగా 5 ఏళ్ల పాటు ఈ మార్పులు తప్పవు. జూన్ నెల 3వ వారంలో ధనుసు రాశి వారి జీవితం ఏ విధంగా మారబోతోంది, వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి కలగబోతూ ఉన్నాయి, వీరి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా కనబడుతుంది, మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. మూల నక్షత్రపు 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తరాషాఢ 1వ పాదంలో జన్మించిన వారు ధనస్సు రాశికి చెందుతారు. రాశి చక్రంలో ధనస్సు రాశి 9వది. ఈ రాశికి అధిపతి గురువు. ధనస్సు రాశిలో జన్మించిన వారు సన్నగా పొడవుగా విశాలమైన నుదురు పొడవైన ముక్కును కలిగి ఉంటారు. వీరి మనస్సు చాలా నిర్మలంగా ఉండి నిష్కల్మషమైన మనస్సుతో కళాకపటం లేకుండా చూస్తూ మిత్రులకు ఉపయోగకరం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు. ధనుసు రాశి వారు ఎవరికైనా ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయాలని భావిస్తూ ఉంటారు. అంతేకాదు ప్రతి విషయాన్ని స్వయంగా తెలుసుకుని తమకు తోచిన విధంగా చేస్తారు. ఎవరినైనా సరే సలహాలు ఇస్తే ఆ సలహాలు వీరు అసలు పట్టించుకోరు. ఏ విషయాన్ని అయినా సరే తమకు తాముగా లోతుగా పరిశీలించి ఎవరి దగ్గర సలహాలు పాటించకుండా ఆ విషయంపైన ఒక సొంత అభిప్రాయానికి నిర్ణయానికి కూడా వీరు వస్తారు. ఈ రాశి వారికి కొంచెం ఆత్మగౌరవము స్వయం ప్రతిపత్తి అధికంగానే ఉంటాయి. స్వంత విషయాలను ఎదుటివారికి అవసరమైన మేరకే తెలియజేస్తారు. సొంత విషయాలు ఇతరుడి జోక్యం వీరు అంగీకరించరు. ఆధునిక విద్య ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తి ఉంటుంది. వినూత్న వ్యాపారాల్లో రాణిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలను సాధిస్తారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలు కూడా వీరు కలిగి ఉంటారు. ఈ ధనుసు రాశికి చెందినటువంటి వారికి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి, వీరికి అదృష్టమా దురదృష్టమా అనే విషయాల గురించి కూడా మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి. ఈ ధనుసు రాశి వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. తోటి వారిని కలుపుకుపోవడం వల్ల పనులన్నీ కూడా త్వరగా పూర్తి అవుతాయి. మానసికంగా దృఢంగా ఉంటారు. కుటుంబ వాతావరణం చాలా అనుకూలంగా ఉండవచ్చు. దైవారాధన మీరు అసలు మానవద్దండి. ఈ రాశికి చెందినటువంటి వారికి అభ్యాసపూర్వక ప్రయత్న సిద్ధి ఉంటుంది. కీలకమైన వ్యవహారాలలో మనోధైర్యంతో ముందుకు సాగితే అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. ఉద్యోగ వ్యాపారాల్లో మధ్యమ ఫలితాలు అయితే ఉన్నాయండి. ఆర్థికంగా శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తమ యొక్క ఆలోచనలతో మంచి కార్యక్రమాలను ప్రారంభిస్తారు. ఆదివారం మేలు జరుగుతుంది. కుటుంబ బంధుమిత్రులతో ఆనందంగా కాలాన్ని గడుపుతారు. ఉత్సాహంగా పనిచేయడం ద్వారా చిన్న చిన్న జబ్బులు ఉన్నా సరే అవి మీ యొక్క అభివృద్ధికి అడ్డు రావు. నమ్మించి మోసం చేసేవారు ఉన్నారు. అనుభవజ్ఞుల సలహాలతో చేసే పనులు కూడా పూర్తి అవుతాయి. ఆధ్యాత్మికంగా ఎక్కువ సమయాన్ని గడపడం ద్వారా మనో ఒత్తిళ్లు పెరుగుతాయి. ప్రశాంతమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. ఒత్తిళ్లు తగ్గుతాయి. సప్తమంలో రవి శుక్ర స్థితి అనుకూలంగా లేదు. శ్రీ సూర్యనారాయణ స్తోత్రం మీకు శుభప్రదంగానే కనిపించింది. చూసారు కదండి, ఈ ధనుసు రాశి వారి గురించి అన్ని విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాల గురించి కూడా తెలుసుకుందాం. ఈ రాశి వారు వీరికి దైవభక్తి మంత్రోపాసన మొదలైన విషయాలు ఎందు ఆసక్తి అధికంగా ఉంటుంది. అంతరాత్మ సాక్షికి విరోధంగా ఈ పని తలపెట్టలేరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలు ఉన్నప్పటికీ కూడా న్యాయము ధర్మము అపధర్మము ఇవన్నింటినీ పరిగణలోకి తీసుకుంటారు. అవకాశం ఉండి సహాయం చేయలేదన్న నింద వీరి భరించవలసి వస్తుంది. ధనుసు రాశిలో జన్మించిన వారు ఉన్నత స్థాయిలో ఉండి కూడా అయిన వాళ్లకు ఏమీ చేయలేకపోయాము అన్న భావన మీకు కలుగుతుంది. ఈ రాశి వారు భయపడి అడ్డుగోరగా సహాయం చేయలేరు కనుక ప్రతిభా పాఠవాలను సాధించడానికి కోరిక ఉన్న వాళ్ళు ఆశించిన స్థాయిలో పరిజ్ఞానం అయితే సాధించలేరు. ధనుసు రాశి వారికి సొంత వర్గము వారితోనే బద్ధవైరం ఏర్పడుతుంది. ధన సంపాదన కంటే మించినవి చాలా ఉన్నాయి అన్నటువంటి వీరి భావన చేతకాని ధనంగా పరిగణింపబడుతుంది. ఏ రంగంలో అయినా సరే ఎవరికైనా సరే వీరు చాలా ఆదర్శంగా నిలుస్తారనే చెప్పాలి. ఈ రాశితో మంచిగా వ్యవహరించి పనులు సాధించుకున్న వారు తర్వాత వీరిని విమర్శిస్తారు. ఇది వీరు సహించలేని విషయంగా మారుతుంది. దాన ధర్మాలు బాగా చేస్తారు. కొన్ని సహాయాలు అందుకుంటారు. ధనము కొరకు తాపత్రయపడకుండా వృత్తి గౌరవము మీరు ప్రతిష్టలకు ఆధిక్యతను ఇస్తారు. ధనుసు రాశి వారు ధనము కొంతకాలమే ప్రాధేయపడరు. ధనమే వారి చుట్టూ తిరగాలని కోరుకుంటూ ఉంటారు. ఆడ మగ అన్న తేడాలు
ఈ రాశివారు సమానంగా చూస్తారు. జ్యేష్ఠ సంతానం విషయంలో జాగ్రత్త అనేది చాలా అవసరం. ఇతరులకు మంచి సలహాలను పాటించాలని ఒత్తిడి చేయకుండా వారి యొక్క విశిక్షణకి వీరు వదిలివేస్తారు. ఈ రాశివారు ఏ విషయంలోనూ అతిగా కలుగు చేసుకోరు. ఈ మాటలను ధిక్కరించిన వారిని జీవితకాలము శత్రుడుగా భావిస్తారు. ఆత్మీయ వర్గముతో కుటుంబ సభ్యుల వలన కూడా కుటుంబ పరువు ప్రతిష్టలు కూడా దెబ్బతింటాయి. సొంత వాళ్ళ స్థాయిని మరిచి కలహించుకుని నూరు పారేసుకోవడము వీరికి చాలా ఇబ్బందులను కూడా కలిగిస్తుంది. స్వభావ రీత్యా ధనుసు రాశి ద్విస్వభావ రాశి. ఏదైనా విషయం పైన వేగంగాను ఇంకొకసారి చాలా నిదానంగాను స్పందిస్తారు. ఒక్కసారి వేగంతోనూ మరొకసారి అత్యంత నిదానంగాను ఉంటారు. ఈ రాశి వారి యొక్క కల్మషం లేని మనస్సును చూసి ఎంతోమంది స్నేహితులు అవుతారు. వీరిని ఇష్టపడతారు. వీరు సులభంగా ఇతరులతో స్నేహం చేస్తారు. తమ మనసులోనిది యథాతథంగా ఎదుటివారికి చెప్పడం వల్ల ఒక్కొక్కసారి అపార్థాలకు కూడా దారితీయవచ్చు. అంతేకాదు వారి యొక్క మాటలు బాణంలాగా ఎదుటివారి మనసుకు గుచ్చుకుంటాయినా సరే వీరి మనసు చాలా సున్నితమైనది. ఎదుటివారు వీరి మాటల్లో నిజం ఉంది అని వీరు నిజంగా గ్రహిస్తారు, పశ్చాత్తాపపడతారు. ధనుసు రాశి మూల నక్షత్రంలో జన్మించిన వారు స్థిరచిత్తం కలిగిన వారుగా ఉంటారని చెప్పవచ్చు. గర్వం, డాంబికం కూడా చాలా ఎక్కువగా కనబడుతున్నాయి. మూల నక్షత్రానికి అధిపతి కేతువు, మరి కేతువు అధిష్టాన దైవం గణపతి. అందుచేత మూల నక్షత్ర వారు గణపతిని ఆరాధన చేయడం వలన శుభ ఫలితాలు అయితే పొందుతారు. ఈ మూల నక్షత్ర జాతకులు ఖర్చు అధికంగా చే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అంతేకాదు వీరు దురలవాట్లకు దూరంగా ఉంటారు. అంతేకాదు మంచి జ్ఞాపక శక్తిని కూడా కలిగి ఉంటారు. ధనుస్సు రాశి వారికి ప్రాపంచిక జ్ఞానం కూడా అధికంగా ఉంటుంది. భార్యతో సంసార జీవితం చాలా సంతోషకరంగా ఉంటుంది. రవిచంద్ర కుజ దశలు వీరికి బాగా యోగిస్తాయి. ఈ రాశి వారు చేయాల్సిన పరిహారాల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. ధనుసు రాశి వారు చేయాల్సిన పరిహారాలు ఏమిటంటే, ధనుసు రాశి వారి అదృష్ట సంఖ్య 3, 5, 6, మాత్రం 8. ఆదివారం మరియు గురువారం కలిసి వచ్చే రోజులు. ఆ రోజుల్లో తలపెట్టే పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఇంటికి దూరంగా ఉన్న ఉద్యానవనంలో లేదా దేవాలయంలో రావి చెట్టు నాటండి. చెట్టుకు నీరు పోసి మరియు ప్రతి గురువారం కూడా వారు నాటిన చెట్టును పూజించండి. మహర్షి వాల్మీకి రాసిన రామాయణం లేదా రామచరిత మాసం ప్రతిరోజు మరియు పవిత్రమైన రోజుల్లో చదివితే మీకు మేలు కలుగుతుంది. ఆదిత్య హృదయ స్తోత్రం మరియు ఇతర సూర్య స్తోత్రాలను ఆదివారాలు, సప్తమి తిథులు, 17వ చంద్రదినం రోజున మరియు శుభదినాల్లో చదవండి. ఎరుపు రంగు దారంలో మీ మెడలోని వెండి లేదా రాగితో చేసిన దుర్గవీస యంత్రం లాకెట్ను ధరించండి. ప్రతిరోజు సూర్యునికి నీటిని అందించండి. అయితే అది నవధాన్యాలను ఆలయ పురోహితులకు దానం చేయండి. ఆహారాన్ని, నలదుపట్లను పేదవారికి, యాచకులకి పంచి ఇవ్వండి. వీలున్నప్పుడల్లా రాహు మంత్రాన్ని 108 సార్లు జపించండి. చూసారు కదండి, ధనుసు రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకున్నాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఐకాన్లో ఆన్లీ ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.